ఫైవ్ స్టార్ కంపెనీ వద్ద లోన్ తీసుకొని సకాలంలో కంతులు చెల్లించలేనందున గూడూరు కోర్టు వారు వారి ఇంటిని జప్తు చేయడమైనది చేస్తున్నారు. మేము లోన్ తీసుకున్నాము, ఇప్పుడు కట్టలేకపోతున్నాము. రికవరీ ఏజెంట్స్ ఫోన్లు చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, మా పరువు పోయేలా అరుస్తున్నారు సార్. మాకు ఏ దిక్కు లేదు, చావడం ఒక్కటే దిక్కు అని చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. నేను ఈ రోజు అలాంటి వాళ్ళకి తీసుకున్న లోన్ తీర్చకపోతే ఏమవుతుందో లోన్ కట్టలేదు కదా, ఆఫీస్ కి రండి మాట్లాడుకుందామని ఎవరైనా రికవరీ ఏజెంట్ అంటే అస్సలు వెళ్ళకండి. ఆఫీస్ కి రమ్మనే రైట్ వాళ్లకు లేదు. అన్లాఫుల్ గా వసూళ్లకు పాల్పడుతున్నారు, బెదిరిస్తున్నారు, మీ కాంటాక్ట్స్ కి కాల్ చేస్తామని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. వీళ్ళు రౌడీలా రికవరీ ఏజెంట్లా? ఒకటి గుర్తు పెట్టుకోండి, లోన్ రికవరీ ఏజెంట్స్ మీకు మార్నింగ్ 8 తర్వాత సాయంత్రం 7 కన్నా ముందు కాల్ చేయాలి. 8 కన్నా ముందు 7 తర్వాత కాల్ చేయకూడదు. కానీ ఈ రోజుల్లో అలా జరుగుతుందా? మీ ఇంటికి వస్తున్నాము అని అడగాలి, మీ పర్మిషన్ ఉంటేనే రావాలి. ఒకవేళ మీ మాట వినకుండా వస్తే లేదా మీ పర్మిషన్ తీసుకుని వస్తే మీరు ముందుగా రికవరీ ఏజెంట్ ను అడగాల్సింది తన ఐడి కార్డ్. ఆ కార్డ్ పై మీకు లోన్ ఇచ్చిన బ్యాంక్ లేదా లోన్ యాప్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఐడి కార్డ్ మాత్రమే ఉండాలి. థర్డ్ పార్టీ ఐడి కార్డ్ ఉండకూడదు. ఆ ఐడి కార్డ్ ఫోటో తీసుకోండి. మీ ఇంటికి విజిటింగ్ చేయమని బ్యాంక్ వాళ్లకు హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ లెటర్ ఇస్తుంది, అది కూడా అడగండి. వీళ్ళు చేసే ఈ పని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధం. వాళ్ళు చేసేది ఇల్లీగల్ యాక్ట్. ఇలా చేయడానికి అసలు లేదు. చాలా రికవరీ ఏజెంట్స్ వాళ్ళ సొంత డబ్బులు మీకు ఇచ్చినట్టు వ్యవహరిస్తారు. అరే చేతని అమ్మని జాతిని తెంగారే రారా ఇడికి తీసుకుందాం, నీకు సుల్లుందారా లంజోడు కదా ఇడిగా. లోన్ తీసుకున్న వ్యక్తి ప్రైవసీ అండ్ తర ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు. లోన్ రికవరీ పీస్ఫుల్ గా జరగాలి అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉంది. ఈ రీల్ ను నలుగురికి పంపండి, ఎందుకంటే ఈ విషయం తెలియక రికవరీ వాళ్ళు చేసే వలలో మీరు తెలియకుండా కూడా పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.